వ్యక్తి క్రైస్తవునిగా పిలువబడాలి అంటే, క్రైస్తవునిగా అవ్వాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలా క్రైస్తవునిగా కాగలడు? క్రైస్తవునిగా ఎలా అవ్వగలడు? నెంబర్ 1, వినుట ద్వారా క్రైస్తవునిగా మారుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయము చేయండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసమును కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రీస్తును గూర్చిన మాట వినుట ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవునిగా మార్చగలడు. ఒకడు క్రైస్తవుడుగా మార్చగలడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం, ఆ విశ్వాసమే ఒక వ్యక్తిని విశ్వాసిగా మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ ది లార్డ్. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. వాక్యం వింటున్నాం. విన్న మనము విని వాటి ప్రకారము ప్రవర్తించాలి. నేను క్రైస్తవునంటే సరిపోతుందా? వాక్యము ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత నాలెడ్జ్ మనకున్నా, మెదడులో ఎంత ఉన్నా, ఆది కాండమా, ఆది కాండం గురించి టక 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 చెప్పాలా? చెబుతా నేను. నిర్గమకాండం గురించి తెలియదా నాకు? ద్వితీయోపదేశ కాండం గురించి తెలియదా? సంఖ్యాకాండం గురించి తెలియదా? కీర్తన గురించి తెలియదా? సామెతల గురించి తెలియదా? నాకు తెలుసు. మత్తయి నుంచి ప్రకటన వరకు నాకు తెలియదా? తెలుసు. విన్నావు, తెలుసుకున్నావు, కానీ వాటి ప్రకారము ప్రవర్తించాలా, వాటి ప్రకారము బ్రతకాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని పట్టుకొని మన ప్రవర్తన ఉండాలి కదా. విన్న వాక్యమును బట్టి వాటి ప్రకారము మన బ్రతకాలి. ఈరోజు విన్న వాక్యాన్ని పట్టుకోకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కుదురుతుందా? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము, మన మాటలు ఎలా ఉండాలి? గాయాన్ని కట్టే విధంగా ఉండాలి. ఆమెన్. కానీ గాయాన్ని రేపే విధంగా మన మాటలు ఉండడానికి వీలు లేదు. ఒక క్రైస్తవుడు మాట్లాడితే చచ్చిపోయే వాళ్ళు బ్రతకాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు మాట్లాడే మాట ద్వారా ఇక నేను ఇంకొక నిమిషంలో చనిపోతానని డిసైడ్ చేసుకున్న వ్యక్తి ఒక క్రైస్తవుని వ్యక్తి మాట వినడం ద్వారా బ్రతకాలి. దట్ ఈస్ క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఈయన భలే మాట్లాడుతున్నాడండి, ఈయన మాటలో ప్రేమ ఉంది, ఈ చెల్లి మాటలో ఆప్యాయత ఉంది. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కనబడాలి. నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగొస్తుంది, నేను ప్రార్థన చేస్తే నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్లో ఉన్నాయి అన్నీ తెలుసు, నేను గొప్పోణ్ణి. యేసు ప్రభువు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభువు కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఆయననే ఏమన్నాడు తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు.
తగ్గింపు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదండి. క్రైస్తవుడు కాదు. నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు క్రైస్తవులు కాదండి. విని వాటి ప్రకారం బ్రతికేవారు, వాటి ప్రకారము జీవించేవారు, విని వాటి ప్రకారము ప్రకటించేవారు, వాటి ప్రకారము ప్రవర్తించేవారే నిజమైన క్రైస్తవులు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేపు ప్రార్థన చేస్తాం 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 చేస్తాం, వెళ్ళి గొడవ పెట్టుకుంటాం. వింటాం 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 దేవుని వాక్యం, వెళ్ళి అసలు నన్ను ఏమనుకున్నావు, అసలు నా టాలెంట్ ఏంది, నాకెంతమంది పిల్లలు అనుకుంటున్నావు, నాకెన్ని బిల్డింగ్లు ఉన్నాయి అనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ఉన్నా యేసయ్య నీలో లేకపోతే చివరికి సాధించేది సున్నా. ఈరోజు సున్నగా ఉన్నావా, అన్ని కలిగి ఉన్నావా? ఎన్ని కలిగి ఉన్నా, ఎంత బైబుల్ నాలెడ్జ్ నీలో ఉన్నా, ఎంత ప్రార్థన పవర్ నీలో ఉన్నా, ఎంత ఆస్తి నీ దగ్గర ఉన్నా, యేసయ్య ప్రవర్తన నీలో లేకపోతే చివరికి సాధించేది సున్నా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, వాక్యం వింటున్నావు, వాక్యం తెలుసుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, కానీ నీ జీవితంలో ఆ వాక్యం కనబడడం లేదు. వాటి ప్రకారం ఏం చేయాలా? వాటి ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే ఒకడు క్రైస్తవుడుగా మారగలడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నెంబర్ 1 ఏంటి? ఎలా క్రైస్తవుడిగా మార్చగలడు? వినుట ద్వారా. రెండవదిగా విశ్వాసముంచుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు మాట విని దేవుని యందు విశ్వాసముంచవలెను. ఎవరి ముందు విశ్వాసం ఉంచాలా? చెప్పాలమ్మా, మాట్లాడాలమ్మా. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము లేకపోతే మనం బ్రతకలేమండి. ఎస్, ఆయనని అసలు గుడ్డిగా నమ్మేయాలి యేసుప్రభుని, అంతే. ఆమేన్. ఎలా నమ్మాలి? గుడ్డిగా నమ్మేయాలి, అంతే. యేసుప్రభు లే, పాస్టర్ అమ్మ తేజ లే, అర్ధరాత్రి 1 గంటకు లేచి లే, దిక్కున లేగాల. ఆమేన్. లెగ్సి ఈ కొండ మీద నుంచి దూకే అన్నాడు అనుకో యేసయ్య. ఆమేన్. ఏం చేయాలా? దూకేసేయాలా? ఆయన అరచేతిలో మనల్ని పట్టుకొని సురక్షితంగా కాచి కాపాడుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. అరే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఆమేన్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడ దూకారు అమ్మా? ఎక్కడ? అగ్నిగుండములో. అగ్నిగుండంలో దూకగానే, మండు చిన్న అగ్నిగుండంలో దూకగానే ముగ్గురున్నారు పాపం. చాలాసేపు అయిన తర్వాత పైనుంచి చూస్తున్నారు, ఈ ముగ్గురు కాలిపోయారా, బతికే ఉన్నారా, చచ్చిపోయినారా అని చెప్పి చూస్తుంటే వాళ్ళకి ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. ఆమేన్ అనండి. హల్లెలూయా. 4 కనపడుతున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరు? ఆయన వ్యక్తి కాదు, శక్తి. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మాలి. ఆ 4వ శక్తి మన దగ్గరికి దిగి వస్తదనే విశ్వాసం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? విశ్వసించినప్పుడు.
ఆమేన్. అరే దేవుడి మీదనే విశ్వాసం ఉంచాలా, మనుషుల మీద విశ్వాసం ఉంచడానికి వీలు లేదు. నువ్వు కూడా దూకమన్నప్పుడు దూకేసేయాలా, ఆమేనండి. వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలంతే. పాస్టర్ అమ్మ తేజ చాలా మంది సేవకులు చెప్తారు నాకు, ఇప్పుడు లోకానుసారులకు ఎవరు కనపడతారు? నేనే కనపడతా. లోకానుసారులకు, ప్రార్థన లేని వాళ్ళకు నేనే కనపడతా. దేవుణ్ణి నమ్ముకోని వారికి నేనే కనపడతా. అబ్బో తేజ బాగానే సంపాదించుకుంటున్నాడు రో, ఏం చిరంజీవి డాడీ బయట నుంచి చూసుకుంటారు. అమ్మో ఈయన బాగానే బిల్డింగ్లు కట్టిండు, బాగానే పెద్ద చర్చి కట్టిండు, అబ్బో చిన్న వయసే కానీ బాగానే సంపాదించుకున్నాడు రో. ఆ చూపు దుష్టుని చూపు అది, కానీ దైవికమైన చూపు వేరే ఉంటది. ఆమేనండి. హల్లెలూయా. దైవికమైన చూపు ఎలా ఉంటుంది తెలుసా? బా దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు రా, అందుకనే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు పాస్టర్ అమ్మ తేజ పక్షాన ఉండి అనేక మంది అనాథలను పోషిస్తున్నాడు రా, అనేక మంది అనాథ బిడ్డలను పోషిస్తున్నాడు రా. బా అంత చిన్న వయసులో భలే చేయి పట్టుకున్నాడు యేసయ్య. ఆమేన్. ఎవరు చేయి పట్టుకున్నాడు? ఎవరు చేయి? పాస్టర్ అమ్మ తేజ చేయి ఎవరు పట్టుకున్నారు? యేసయ్య పట్టుకున్నాడు. ఎవరికి అర్థమవుతుంది నా వెనకాల ఎవరున్నారని? ఎవరున్నారు నా వెనకాల? తల్లి ఉందా? తండ్రి ఉన్నారా? మీరు వచ్చి ఎన్ని రోజులైందమ్మా? మీరు వచ్చి ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. 5 రోజుల్లో ఇక్కడ నాకెవరున్నారు? ఇక్కడ చూసారా ఎవరున్నారు? ఏ దేవుడు? యేసయ్య నాతో ఉన్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, విశ్వాసం ఉంచాలంతే. దూకు అన్నప్పుడు దూకేయాల యేసు నామంలో. ఏ డాడీ ఆ రోజు దూకకపోతే పరిస్థితి ఏంటి? కొత్తగూడెం రమ్మంటే నేను ఇంకా పీడిఎస్సిలో ఇంకా ఎంఎల్ పార్టీలో మంచి లీడర్ కావాలా అని ఆ పార్టీ మీద ఆశతో కనుక నేను కొత్తగూడెం రాకపోయి ఉంటే ఈ మహిమ ఉండేదా? ఈ అదృష్టం ఉండేదా? లేదా అనాథ శరణాలయం పెట్టు అని దేవుడు చెప్పినప్పుడు నాకే దిక్కు లేదేసయ్యా, నేనెక్కడి నుంచి ఇంత చిన్న వయసులో పెట్టాలి అంటే ఉండేదా? ఇక్కడ బైక్ ఆగిపోయింది. ఎక్కడ? బైక్ ఆగిపోయింది. సడన్గా మమ్మీకి దేవుడు దర్శనం చూపించాడు, ఇదే ల్యాండ్ దేవుడు మనకిచ్చేది అని. నెక్స్ట్ రోజు దేవుడు ఎలా దర్శనం చూపించాడు నీకు చెప్పు. ఇదంతా వెలుతురుతో, లైట్స్ తో మీటింగ్, జనాలు కనపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రోజు నేను వచ్చి, ఇప్పుడు ప్రేయర్ టవర్ ఉంది కదా, ప్రేయర్ టవర్ కడుతున్నాం కదా, అక్కడ వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద వచ్చి నేను నిలువు మోకాలేసి యేసయ్యా స్తోత్రం, ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసినందుకు వందనాలు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఇంకొక విషయం తెలుసా మీకు? దీని ఓనర్ ఎవరో కూడా నాకు తెలియదు. దీని ఓనర్ ఎవరో కూడా తెలియకుండానే యేసయ్యా ఈ ల్యాండ్ ఇచ్చేసినందుకు వందనాలు. అది విశ్వాసం. హల్లెలూయా. ల్యాండ్ ఓనర్ ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. తర్వాత అమ్ముతారని తెలిసింది. తిరిగి అలసిపోయినాం. నేను ఇయ్యను పో, ₹1,00,00,000 ఎకరం అన్నాడు. వాళ్ళ దగ్గరికి పోయినాం, వీళ్ళ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినాం, అక్కడికి పోయినాం, ఇక్కడికి పోయినాం. ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపోన్నాడు ఆయన. మనుషులకు చెప్తే ఆయన ఎందుకు వింటాడు? చెప్పాల్సిన వాళ్ళకి చెప్పినాం. మనుషులకు చెప్తే వినట్లే. అందుకనే ఇదే క్యాంపస్, ఇదే ల్యాండ్లోకి వచ్చి, అడవిలోకి వచ్చి, ఆ వేప చెట్టు కిందికి వచ్చి చెప్పాల్సిన దేవుడికి చెప్పినాం. ఆమేన్, ఆమేన్. అసలైన వ్యక్తికి, అసలైన శక్తికి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తేనే మనుషులు మాట్లాడతారు. అప్పుడు అక్కడ మోకరించి కన్నీటి ప్రార్థన చెప్పి ప్రభువుకు చెబితే ప్రభు వాళ్ళ నోర్లు మూపించాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ రోజు విశ్వాసంతో అడిగినాం అంతే. విశ్వాసమే మమ్మీ. ఇక్కడ సింగరేణి ఫిల్టర్ బోర్డు ఉందా, అక్కడి నుంచి వాటర్ తెచ్చుకునేటోళ్ళం. చిన్న చిన్న పిల్లలు, ఒక్క బాత్రూమ్ కూడా లేదు. ఇదంతా పాములు. చివరి ఇప్పుడు వంటగది ఉంది కదా, దాంట్లోనే అంతమంది ఉండేవాళ్ళం. చలికి రేకులు, మంచు ఇలా కుడిచేది. బెడ్షీట్లన్నీ తడిసిపోయేటి పిల్లలు అందరి. ఎలకలు, పెద్ద పెద్ద పాములు, ఇట్లా మెట్ల ముందే పెద్ద పెద్ద పాములు. ఆమేన్. ఏనాడు దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు, ఏనాడు వదిలిపెట్టలేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చిన్నబాబుగాడు పసి బిడ్డ, వాడిని పట్టుకొని వాడికి పాలు వేడి చేస్తుంటే పాల గిన్నె మీద, పాలు వేడవుతున్నాయి, పాల గిన్నె మీద అంత పెద్ద తేలు. ఆ క్యాప్ తీసి దాంట్లో తేలు పడిపోతే మామూలు విషయమా? అంత ఘోరమైన పరిస్థితి. ఏ నాడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలే, ఏ నాడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. విశ్వాసంతో ముందుకెళ్ళిపోయినాం. విశ్వాసంతో ముందుకెళ్ళిపో. ఎందుకని నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఒక్క అడుగు వేస్తే యేసయ్య మన కొరకు 100 అడుగులు వేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవునికి విశ్వాసం ఊపిరి లాంటిది. క్రైస్తవునికి విశ్వాసం ఏంటి? ఊపిరి లాంటిది. క్రైస్తవునికి విశ్వాసం లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టు లెక్క, క్రైస్తవునిగా చచ్చిపోయినట్టు లెక్క. పైనే బ్రతుకుతావు నువ్వు అంతే, మనుషులకు కనపడతావు, కానీ లోపల చచ్చిపోయిన వ్యక్తివి నువ్వు. అందుకనే విశ్వాసం ఉన్న వారికి లోపల భయం ఉంటుంది. సాతాను గాడు ఎన్ని కుయ్యకులు పన్నినా వెంటనే వారి జీవితాలు వారు సరి చేసుకుంటా ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, విశ్వాసం, క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. యోహాను సువార్త 6:29. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆమేన్. ఏంటి దేవుని క్రియ? ఇటు వినండి. విశ్వాసం ఉంచుటయే. దెబోరమ్మ చెప్పండి. దెబోరమ్మ, ఏంటి విశ్వాసము? ఏంటి దేవుని క్రియ? చెప్పండి. ఆయన పంపిన వాని యందు ఏముండాలి? చెప్పాలా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. చెల్లెమ్మ, అక్కడ కూర్చున్న చెల్లెని బిలు, ఇటు చూడమ్మా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు అది తెలియదు. ఒకటే విశ్వాసంతో ఉండు, నమ్ము. నువ్వు ఏ బాధతో వచ్చావో ఇంటికి వెళ్ళే లోపు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ము. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ, దేవుని పని. ఈరోజు పంపిన వాని యందు విశ్వాసం మనకు ఉండాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా. విశ్వాసం మనలో లేకపోతే నిజంగానే కాపాడతాడా? నిజంగానే నా జ్వరం తగ్గుతుందా? నిజంగానే దేవుడు నన్ను వాడుకుంటాడా? నిజంగానే నేను సేవ చేస్తానా?
ఆలోచించడానికే నీ సగం జీవితం సరిపోతుంది. ఆమేనండి. ఆలోచించుకోవడానికే నీ సగం జీవితం సరిపోతుంది. నిజంగానే నాకు ఉద్యోగం వస్తుందా, నిజంగానే నాకు పెళ్ళవుతుందా, నిజంగానే నేను వాడబడతానా, అటు ఇటు ఆలోచించొద్దు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పైన నమ్మకం ఉంచుకోవాలంతే. దేవుని పైనే నమ్మకం ఉంచి పరిగెత్తాలి. దేవుని పైన నమ్మకం ఉంచితే, అరే దానియేలు సింహపురంలో ఎట్లా అడుగు పెట్టాడమ్మా, అసలు మామూలు విషయమా? మంచి ఆకలితో ఉన్నాయంట సింహాలు, మంచి ఆకలితో ఉన్నాయి, కానీ బెదరలేదు. అసలు మామూలు విషయం అది? ఎంత పవర్ ఉంటే సింహాల బోన్లో అడుగు పెట్టాలా? ఎంత విశ్వాసం ఉంటే సింహాల బోన్లో అడుగు పెట్టాలా? నీతిమంతుడు గర్జించి సింహం వలె ఉంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుని మందిరంలో, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, ఒక్కసారి క్షమాపణ కోరుకో. మనసంతా తేలికైపోదా? మనసంతా తేలికైపోతుంది. కానీ కడుపులో ఒకటి పెట్టుకొని బయట వేరే విధంగా మనం ఉన్నామనుకో, మనలో ధైర్యం ఉండదు, మనలో విశ్వాసం ఉండదు, మనలో పవర్ ఉండదు. జీవితాలను సరిచేసే దేవుడు ఆయన. ఆయన పాదాలు పట్టుకునే గోజాడే అనుభవం మనం కోల్పోతాం. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మన మనసు తెల్ల కాగితం ఉండాలంట. ఒక డాడీ చెప్పేవాడు నాకు, ఎలా ఉండాలి? అరే బిడ్డ తెల్ల కాగితం ఉండాలిరా. ఎలా ఉండాలి? ఎవరు నిన్ను ఎన్ని అన్నా ఎట్లుండాలా? తెల్ల కాగితం. ఎలా ఉండాలి? తెల్ల కాగితం. ఒక్క మచ్చ డాగ్ క్షమించేసేయాల. ఆమేనండి. క్షమించేసేయాల. తెల్ల కాగితం. కక్షలు, పగలు, ప్రతీకారాలు ఇవి ఉంటే మనం దీవించబడలేం. ఇవి ఉంటే దేవుని పైన విశ్వసించలేం. ఒకటే క్షమాపణ ఉండాలి. నిన్ను కత్తితో పొడవడానికి వచ్చిన వారిని కూడా క్షమించే గుణం ఉండాలి. వారే దేవుని బిడ్డలుగా మారుతారు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రక్షణ పొందుతారు? ఎలా క్రైస్తవులుగా మారుతారు? ఒకడు క్రైస్తవుడుగా ఎట్లా కాగలడో అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా కుటుంబము, బిడ్డలు రక్షణలోకి వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. పాలకొల్లులో మీటింగ్ పెట్టినాం. పాలకొల్లేనా అది? పాలకొల్లు కాదు, అమలాపురంలో మీటింగ్ పెట్టినాం. ఒక పోస్టర్ వేయలే, ఒక పబ్లిసిటీ చేయలే. నిజంగానే జనాలు వస్తారా? చిన్న నేను మమ్మీని అడగడం, మమ్మీ నన్ను అడగడం చేస్తే వస్తారా జనాలు? చెప్పాలా? మీరంతా బోల్డ్గా స్టెప్ వేయాలి. ఆమేన్. పిలిచిన దేవుడు జనాలను నడిపిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా,
అమలైన ఇది అందరికి అర్థం కాదు. అందరికి అర్థమవుతుందా? ఎవరికి అర్థమవుతుంది? తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు అనుభవించిన వాళ్ళకి టేస్ట్ తెలుస్తుందా? చెప్పాలా? దేవుని పైన ఆధారపడే వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. చాలామంది వాళ్ళ తెలివి మీద ఆధారపడతారు. చాలామంది వారికి ఉన్న తలాంతుల మీద ఆధారపడతారు. ఆమెన్. చాలామంది వారి తెలివి, వాళ్ళ తలాంతులు, వారి స్కిల్స్ దాని మీద ఆధారపడతారు. అవన్నీ పనిచేయవు. కేవలం దేవుని మీద ఆధారపడితేనే దేవుని కృప ఆవరిస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో మనం సాగిపోవాలి. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసాలు ఏం చేయాలా? సాగిపోవాలా. స్టార్టింగ్ యువతల బిల్డింగ్ ఉందా? యువతల బిల్డింగ్ కట్టేటప్పుడు నేను ప్రేయర్ టవర్లో ఉన్నా. స్లాబ్ వేసేటప్పుడు ఉన్నావు డాడీనో? లేవు కదా, లోపల ఉన్నా. హల్లెలూయా. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినా. దేవుడు నాకు చెప్పాడు, లారీ లోడ్ సిమెంట్ పంపించబోతున్నా అని. ఆమెన్ అన్నాడు. నేను స్లిప్ బయటికి రాసి పంపించా. స్లిప్ పంపించా మమ్మీకి. ఏమని? లారీ లోడ్ సిమెంట్ రాబోతుందని. అప్పుడు ఈ ప్రహారీ లేదు, ముందు ప్రహారీ లేదు, ఇటు పక్క కంచెలు లేవు, ఏం లేవు. ఈ చర్చి లేదు, అవతల బిల్డింగ్ లేదు, ఏం లేదు. ఓన్లీ సన్న సైడ్ లెవెల్ వచ్చింది ఆ బిల్డింగ్, అంతే. దేవుడు నాతో చెప్పాడు, లారీ లోడ్ సిమెంట్ పంపబోతున్నాను. లారీ లోడ్ ఇలా వచ్చింది. నా దగ్గరికి వచ్చి డోర్ కొట్టారు. డాడీ లారీ లోడ్ సిమెంట్ వచ్చింది. అందరు అనుకున్నారు టర్నింగ్ తిప్పుకోవడానికి వచ్చిందేమో అనుకున్నారు. కానీ మాట ఇచ్చిన దేవుడు లారీ లోడ్ని పంపించాడు. లారీ లోడ్ని పంపించాడు దేవుడు. లారీ లోడ్ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ లారీ లోడ్ పంపించినందుకు అన్నారు. ఆమేనండి. చాలా మంది పోయి అడుగుతున్నారు, ఎవరు పంపించారో, ఎవరు పంపించారో నాకు తెలియదు అంటాడు ఆయన. మా ఓనర్ తీసుకెళ్ళమన్నాడు, కిరాయికి వచ్చిన నేను. ఎవరు స్పాన్సర్ చేశారో నాకు తెలియదు. అందుకనే విశ్వాసంలో ఏం చేయాలా? సాగిపోవాలా. ఎలా సాగిపోవాలా? విశ్వాసంలో కొంతమంది అంటారు, బాబు ఇట్రా నాయన, బ్రదర్ మీరు 21 రోజులు చేశారు ఉపవాసం, చాలు, ఎందుకు 40 రోజులు మీకు వద్దు, ఆగిపోండి అంటారు. ఆగిపో అంటారు. ఆగిపోవాలా? సాగిపోవాలా? సాగిపోవాలి. అందుకనే చెప్పుడు మాటలు నమ్మితే చెప్పు ఏదో అన్నారమ్మా. వెరీ గుడ్. అనుభవంతో మాట. చెప్పుడు మాటలు వింటే ఏం చేస్తాం? ఏమైపోతాం? చెడిపోతాం. చెప్పుడు మాటలు వినొద్దు, ఓన్లీ దేవుని మాటే వినాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. సాగిపోదును, ఆగిపోను నేను,
సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట ఒక తమ్ముడిని, ఏరా తమ్ముడా ఏం చదువుకున్నావేంటి అన్నా? ఎంటెక్ అయిపోయిందన్న, డిగ్రీ అయిపోయిందన్న, డిగ్రీ తర్వాత పీజీ ఎంటెక్ కూడా అయిపోయిందన్న నాది. హల్లెలూయా. మరి అంత చదువుకొని ఈ పాస్టర్ పక్కన నువ్వు అవసరమా? ఈ పాస్టర్ ఏమో ఏలు ముద్రగా టైప్ ఉన్నాడు, ఈ పాస్టర్ పక్కన నువ్వు అవసరమా అన్నాడంట. బయటికి వెళ్తే మంచి ఉద్యోగాలు ఉంటాయి, 20,000, 30,000, 40,000, 50,000, లక్ష జీతం వచ్చేస్తుంది నీకు. ఎందుకు ఈ చర్చిలో తగలబడతాను, బయటికి వెళ్ళిపో అన్నాడంట. ఎవరిని? ఆ చదువుకున్న తమ్ముడిని. ఆయన మాట విని నిజంగానే మనోడు బయటికి వెళ్ళిండంట. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉద్యోగాలు రావట్లేదంట, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఘోరమైపోయింది పరిస్థితి. ఏడుస్తున్నాడు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఘోరంగా ఏడుస్తున్నాడు. ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఏడుస్తున్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎల్లో ఆ పాస్టర్ దగ్గరికి నడో అని చెప్పి వెళ్ళాడంట. దేవుడు చెప్పగానే పరిగెత్తుకుంటూ పోయాడంట. మరలా ఎందుకు వచ్చినో ఏంటి, మరలా ఎందుకు వచ్చిన? పిచ్చి పట్టిందా నీకు? లేదన్నా, యేసయ్య నాతో మాట్లాడాడన్నా. ఏ దేవుడు మాట్లాడతాడా? చీ, నీకు పిచ్చి పట్టింది, వెళ్ళిపో అనగానే మరలా చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఇదంతా కాదు ప్రభు. ఏంటి ప్రభు అంటే, ఘనమైన పరిచర్యను చేయబోతున్నావు అని దేవుడు చెప్పాడంట. ఈ బిడ్డ ఏం చేశాడంటే, లూసిఫర్ నన్ను లాగుతుంది అని చెప్పి ఎంటెక్ సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఇంటర్ సర్టిఫికెట్లు, 10th సర్టిఫికెట్లు ఏం చేశాడు తెలుసా? అక్కడ చర్చిలో వంటలు వండుతుంటే ఆ వంటల కింద మొత్తం కాలబెట్టేసిండు. హల్లెలూయా హల్లెలూయా. మొత్తం కాలబెట్టేశాడు, అందరికి తెలిసేలా కాలబెట్టేసిండు. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి జాబ్ చేసుకోరా అని చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఇప్పుడు ఆయన హోదా ఏంటిదంటే, ఆ మినిస్ట్రీ మొత్తం కూడా చూసుకునేది ఆ అబ్బాయి. చాలా పెద్ద మినిస్ట్రీ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అందుకనే యేసయ్య మాటనే వినాలి. ఎవ్వరి మాట మనం వినడానికి వీలు లేదు. ఈ దేవుని మాటే మనం వినాలి, దేవుని అందే విశ్వాసం ఉంచాలి. ఆనాడు మనుషుల మాట గనక విని ఆ బిడ్డ వెళ్ళిపోతే ఇంత ఘనమైన పరిచర్యలో ఆ బిడ్డకు ఆ స్థానం ఉండకపోయేది. ఆ అబ్బాయి నాతో మాట్లాడాడు. తెలుసుగా జాన్, ఆ అబ్బాయి ఎవరో తెలుసుగా? నీకు తెలుసుగా? తెలుసా? నీకు తెలుసు కదా? నీకు తెలుసా? నీకు తెలుసు కదా? కాలబెట్టేశాడు. ఈరోజు ఘనమైన పరిచర్యం చేస్తున్నాడు. అందుకనే పరిచర్య అది దేవుడు అందరికీ ఇయ్యడు, కొంతమందికే ఇస్తాడు.
ఆ కొంతమందిలో మనం ఉండాలి. కొట్టు గట్టిగా చప్పళ్ళు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు క్రైస్తవుడు ఎట్లా కాగలడు? నెంబర్ 1 వినుట ద్వారా, నెంబర్ 2 విశ్వాసముంచుట ద్వారా, నెంబర్ 3 ఒప్పుకొనుట ద్వారా. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినమున పునరుద్ధానుడయ్యాడని మనం విశ్వసించాలి. నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, ఈ లోక రక్షణ కొరకు తన ప్రాణాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి జన్మించాడని మనం నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపం ఎరగని ఒక వ్యక్తి రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఏ పాపము లేనటువంటి రక్తము. తద్రక్తం పుణ్యదాన బలియాగం. ఆ రక్తము ద్వారా పుణ్యము రాబోతుంది. ఎవరిది ఆ రక్తము? ఏ పాపము పుణ్యము తెలియనటువంటి, ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తి రక్తమై ఉండాలి. లోక రక్షకుడు రక్తమై ఉండాలి. ఆ రక్తమే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. నమ్మగలగాలి. దేవుడు నీ కొరకు రక్తము చిందించాడని నమ్మాలి. అప్పుడే నీవు క్రైస్తవుడిగా మారగలవు. దేవుడు నీ కొరకు కల్వరి శిలువలో యాగమయ్యాడు అని నువ్వు నమ్మగలగాలి. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, నన్ను విడిచిపెట్టని విడనాడని దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. అప్పుడే నువ్వు క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా మారుతావు. హల్లెలూయా. తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో మధురం. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. ఏం నమ్మాలి? సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ.
ఇది నమ్మగలగాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నువ్వు క్రైస్తవునిగా మారగలవు. ఆమేన్. మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, సిలువ నెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. హల్లెలూయా. ఒప్పుకోవాలి. ఏమని? నా కోసం దేవుడు ప్రాణ త్యాగం చేశాడని ఒప్పుకోవాలి. Yes, Lord. ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడని ఒప్పుకోవాలా? కప్పుకోవాలా? ఒప్పుకోవాలి. ఆమేన్. మనుషులు వైపు మనము చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. Praise the Lord. దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడని నమ్మగలగాలి. ప్రపంచమంతా ఎక్కువగా అమ్ముడుపోతున్న గ్రంథం ఏం గ్రంథం? బైబుల్. ఎక్కువగా ఆరాధించబడుతున్న దైవం యేసుక్రీస్తు దైవం. యేసుక్రీస్తు అనే దేవుడు, ఇదొక క్రైస్తవత్వం అనేది మతం కాదండి, ఇదొక మార్గం, ఇదొక మంచి మార్గం. ఈ మార్గంలోకి వస్తే తాగుడుండదు, తిరుగుడుండదు, శాంతి, నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం. నాకు తెలిసి అప్పుడప్పుడు అనిపిస్తుంది, దీవేనమ్మ ఇక్కడికి రాకపోతే ఎప్పుడో చచ్చిపోయేది. నిజం చెప్తున్నా నేను. మల్లీశ్వరి ఎప్పుడో చచ్చిపోయేది. మదర్ బి చెప్పండి, ఇక్కడ మీరు చేస్తున్న ప్రార్థనలే మీకు దీవెనలుగా మారాయి. కొట్టు గట్టిగా చెప్పండి. మదర్ బి బాలేనప్పుడు డాక్టర్ నాతో ఏమన్నారు తెలుసా? ఆమె 3 గంటల కంటే ఎక్కువ బ్రతకదు, 3 గంటల కంటే ఎక్కువ బ్రతకదు. కానీ సంవత్సరం అయిపోయింది యేసు నామములో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న దీవెనమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయితే నేను బెంగళూరులో ఉన్నా. హానోక్ బ్రదర్, మీరేనా బ్రదర్ హాస్పిటల్లో ఉన్నది? బెంగళూరు మీరు రాలేదు కదా? రాలేదు కదా? హాస్పిటల్లో ఉన్నారు. హానోక్ బ్రదర్ నాకు ఫోన్ చేసి అన్నారు, డాడీ కష్టంగానే ఉంది డాడీ, పరిస్థితి కష్టం డాడీ, చాలా కష్టంగా ఉంది. రెడ్డి ఫోన్ చేసిండు, ఫోన్ చేసి ఆమె అయిపోయింది అనుకుంటా డాడీ అన్నాడు. నిజం చెప్తున్నా. కానీ దీవెనమ్మను దేవుడు సజీవ లెక్కలో కాచి కాపాడాడు. కొట్టు గట్టిగా చెవులు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్తున్నా నేను. ఇక్కడ ఉంటే ఆ కాపుదల వేరు, ఆ సంతోషం వేరు. మీరు అప్పుడప్పుడు జోకులు వేసుకుంటుంటే మిమ్మల్ని చూసి నేను సంతోషపడతా ఉంటా. అదే నవ్వుకోవడం, ఆనందము, సంతోషం. అవునా? దానికి తోడు మన బీటెక్ బిడ్డ, ఆమేన్, అదొక ఆనందం. మన బిడ్డలు వెళ్ళి ఏం వండారే అంటవను, అదొక ఆనందం, అదొక సంతోషం. ఇదొక కుటుంబం, మన కుటుంబం, ఈ కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, దేవుని కృప, దేవుని దయ. పాల్గాడు
నిన్న దెబోరమ్మ పాలు నేను ఇలా పోతున్నా, మైకు పట్టుకొని అద్భుతమైన పాట పాడుతున్నాడు. ఆడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అద్భుతమైన రాగం దేవుడిచ్చాడు వాడికి. నేను అనుకున్నా, వీడు చచ్చిపోతాడా ఏంద్రా బాబు, కానీ దేవుని సన్నిధిలోనే పడుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు, అద్భుతమైన పాట పాడుతున్నాడు. ఈరోజు సౌండ్ ఆపరేట్ చేసేది వాడే. వాడిని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఇంకను గొప్పవాడవునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఎక్కడో ఉండవలసినటువంటి లలితమ్మ, నేను అనుకున్నా చరణ్ గాడు పెద్ద గైరాగాడు అయిపోతాడు అనుకున్నా. చరణ్ గాడు వాడు చదవడు, ఏమో అయిపోతాడు, వాడికి అక్షరం ముక్క రాదు, కానీ వాడి రైటింగ్ మారిపోయింది, వాడి చదువు మారిపోయింది, వాడి బిహేవియర్ మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద చోరువాడు. అవును, కానీ దేవుడు వాడిని గొప్పగా వాడుకుంటా. అందుకని వాడు నాకు నచ్చాడు. వాడు నచ్చాడు కాబట్టి నిన్న చెప్పుల షాప్కి, పెద్ద షాప్కి తీసుకెళ్ళిన వాడిని. అరే నచ్చిన షూ కొనుక్కోరా, నచ్చిన షూ కొనుక్కోరా అని వాడికి చెప్తే ఇంచుమించుగా 2000 రూపాయలు పెట్టి వాడికి షూస్ కొనిచ్చాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని పని చేస్తే మన బిడ్డలు దీవించబడతారు, అంతే. మన బిడ్డలను దేవుడు నాశనము అంటే సాతాను గాడు నాశనం చేయాలని చూసినా దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నేను చూస్తూ ఉంటాను, మీరు చేసే పరిచర్య ఎవరు చూడట్లేదు, ఏంటి ప్రభువా అని అనుకుంటారేమో. కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నందుగాడు కంప్లీట్ చేంజ్. ఎంత చక్కగా మారిపోయారు, ఎంత చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నారు, ఎంత చక్కగా ఉంటున్నారు. కేవలం దేవుని నామానికే మహిమ. నిజంగా చెప్తున్నాను రాఘవయ్య, మీరు చేసే పరిచర్య ద్వారానే మీకు సంపూర్ణ ఆరోగ్యం. ఆమేనను. ఏనాడు మీరు హాస్పిటల్ అడ్మిట్ అయింది లేదు. ఆమేనను. దేవుని కృపడాడి అది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తున్నావు కాబట్టే ఒక్క సెలైన్ లేదు నీకు, ఒక టాబ్లెట్ లేదు నీకు. అది గ్రహించగలగాలి. నువ్వు నిజమైన దేవుని పరిచర్య, దేవుని సేవలో నమ్మకంగా వాడబడుతున్నావు కాబట్టి ఈరోజు దేవుడి కాపుదల నీకు. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంకా విశ్వాసంతో ఉండాలి, ఇంకా ప్రార్థన ఎక్కువ చేయాలి. దేవుని బిడ్డలుగా మనం మారాలి. దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో యాగమయ్యాడని నమ్మగలగాలి. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. నెంబర్ 1, వినుట ద్వారా నువ్వు క్రైస్తవునిగా మార్చగలుగుతావు. విశ్వాసం ఉంచుట ద్వారా. నెంబర్ 2. నెంబర్ 3, ఒప్పుకొనుట ద్వారా. నెంబర్ 4, మారు మనసు ద్వారా. చెప్పండి, మారు మనసు. చెప్పండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ఆజ్ఞ కాలములను దేవుడు చూడునట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం చేయాలా జానో? ఏం చేయాలా? మారు మనసు పొందాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నా అంటే నో, మారు మనసు పొందాలి. అరే నీతిమంతుడు ఒక్కడు లేడయ్యా, ఒక్కడు లేడు నీతిమంతుడు, అందరూ పాపులే. కానీ ప్రభు పాదాలు పట్టుకొని మారు మనసు పొందాలి. మనుషులం, నీతిమంతుడు ఒక్కడు లేడు.
పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా నన్ను క్షమించు, నన్ను లేవనెత్తు. నన్ను గనుక నువ్వు క్షమిస్తే నీ పరిచర్యలో నమ్మకంగా వాడబడతా. నన్ను గనుక క్షమిస్తే నీ కొరకు నిలబడతా. నన్ను లేవనెత్తు అని ప్రార్థన చేయాలి. మారు మనసు పొందవలెనని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. దావీదంతటి వాడే తప్పు చేశాడు, కానీ తప్పును ఒప్పుకున్నాడు. పేతురు తప్పు చేశాడు, తప్పును ఒప్పుకున్నాడు. యాకోబు తప్పు ఒప్పుకున్నాడు, చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, త్రాగుడు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా, గుట్కా అలవాటు ఉందా, సినిమాల అలవాటు ఉందా, సీరియల్ అలవాటు ఉందా, మానేయ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మానేసేయ్. మారు మనసు పొందు. నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. ఆ రక్షణ దినం ఈరోజు లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంకెంతకాలం త్రాగుతావు, ఇంకెంతకాలం తిరుగుతావు, ఇంకెంతకాలం టైం వేస్ట్ చేస్తావు, ఇంకెంతకాలం? నేడే రక్షణ దినం. మారు మనసు పొందు. దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదవండి ఒకసారి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. బాప్తిసము ఏం చేయాలా? తీసుకోవాలా. ఒకడు క్రైస్తవుడు ఎట్లా కాగలడంటే బాప్తిసము పొందుకోవడం ద్వారా. ఆమేన్. బాప్తిసం తీసుకోకుండా నేను క్రైస్తవుని అంటే కుదురుతుందా? కుదరదు. పాప క్షమాపణ కొరకు మారు మనసు పొందాలి. బాప్తిసము పొందాలి. మారు మనసు పొంది మూడవదిగా 26వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాల. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా దేవుని తట్టు తిరిగేవాడు మనుషుల తట్టు తిరగడు. అవునా? చెప్పు మమ్మీ. దేవుని తట్టు తిరిగేవాడు మనుషుల తట్టు తిరగడు. దేవుని తట్టు తిరిగేవాడు మనుషుల తట్టు తిరగడు. మనుషుల పైన ఆశలు పెట్టుకోలేడు. హల్లెలూయా. మనుషుల వైపు తిరగలేడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎన్ని రోజులు మనుషుల వైపు తిరుగుతా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మస్కట్ నుంచి, అబుదాబి నుంచి, ఇజ్రాయెల్ నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, ఎక్కడి నుంచి, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. మారు మనసు పొంది దేవుని వైపు తిరగాల. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వైపు చూస్తేనే అద్భుతము జరుగుతుంది. మనుషులు ఏమంటారు?
ఏమంటారు మనుషులు? నీకు నేను సహాయం చేస్తామ్మా, అమ్మ నాకు జ్వరం వస్తుంది, ఒక 100 రూపాయలు ఇరాదు, పింఛన్ పడ్డప్పుడు ఇస్తా అని అడుగుతావు. వాళ్ళ దగ్గర ఉంటుంది, అయినా కానీ అయ్యో ఇప్పుడే దీవెనమ్మకి ఇచ్చేసిన, లేకపోతే ఇప్పుడే రత్నమ్మకి ఇచ్చేసిన, లేకపోతే ఇప్పుడే మాధవ్ గాడికి ఇచ్చేసిన. కానీ భలే నవ్వుతావురా నువ్వు కదా, నవ్వులో 100 అర్థాలు ఉంటాయిరా. హల్లెలూయా. చాలా మంది నవ్వుతూనే అయ్యో ఇప్పుడే ఇచ్చేసి, మాధవ్ గారు నవ్వినట్టే నవ్వుతారు అందరూ. కానీ ఆ నవ్వు చాలా డేంజర్. ప్రైజ్ ది లార్డ్. అలా నవ్వకూడదు. ఉందంటే ఇయ్యాలి. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్స్ అదే. ఈరోజు దేవుని పైన ఆధారపడాలి. మనుషులు ఏదో ఒక రోజు ఎక్కడున్నాయి, ఏమున్నాయి, లేవు. నాకు బాగా అలవాటు, నా దగ్గర ఉన్నంత దేవుడు తేజ డాడీ దేవుడు, తేజ డాడీ సూపర్. నా క్యాంపస్ దాటిపోయారా, ఏం పెట్టిండు, అదే పులిహోర, అదే కిచిడి, ఇంకేంటండి, అదే టమాటా రైస్, పప్పు. అసలు చికెన్ తిందామంటే ఉండదు. చికెన్ లేదా ఈడ? ఎన్ని రోజులకు ఒకసారి చికెన్ తింటున్నారు మీరు? డే బై డే చికెన్ ఉంటుందా? దేవుని కృపది. డే బై డే చికెన్ మీరు తింటున్నారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు? అసలు చికెన్ తిందామంటేనే లేదా ఆడ. హల్లెలూయా. కానీ వారు దీవించబడుదురు గాక, వారిని నా ప్రభు క్షమించును గాక, వారు ఎక్కడున్న ఆయుర ఆరోగ్యాలతో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అట్లా మాట్లాడితేనే మనం ఇంకా రోషం కలిగి ప్రార్థన చేయగలుగుతాం. తేజ డాడీ దగ్గర ఉన్నంతసేపు తేజ డాడీ సూపర్, ఓ డూపర్, బ్లెస్ యు మమ్మీ, సూపర్ డూపర్. బయటికి వెళ్ళగానే తేజ డాడీ వేస్ట్, తేజ డాడీ వేస్ట్. కానీ అలా మాట్లాడటం అదొక బతికేనా? అసలు నాకు ఒక విషయం అర్థం కాదు. ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోరు. అరే మీ ఊరు వచ్చినప్పుడు చల్లటి మంచినీళ్ళు ఇచ్చినావు అమ్మా అని గుర్తుపెట్టుకుంటారు, అవునా? కానీ సంవత్సరాలు ఇక్కడ ఉండి మన గురించి వేరే విధంగా మాట్లాడుతున్నారంటే, అద్దట్టు భోజనం దగ్గర మాట్లాడుతున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? అన్నం దొరుకుతుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. మనుషుల వైపు చూస్తే మన జీవితంలో అద్భుతం జరగదు. మనుషుల వైపు చూస్తే మన జీవితంలో అద్భుతం జరగదు. ఇవాళ ఫ్యాడ్ ఎవరు కొడతారు అంటే చిన్నబాబులో ఎప్పుడు లూసిఫర్ దూడతాడో తెలియదు, చెప్తున్నా. కొట్టను డాడీ అన్నాడు అనుకో, నువ్వు ఎప్పుడు అనలేదు కానీ అంటున్నా. హల్లెలూయా. మనుషులే, దేవుడు దేవుడే. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందాలా? దేవుని తట్టు తిరగాల, దేవుని తట్టే తిరగాల. కాళ్ళు నొప్పుల, కీళ్ళ నొప్పుల, నరాల నొప్పుల, బలహీనతల, పిల్లలు పుట్టడం లేదా, ఉద్యోగాలు లేవా, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ వేదన వచ్చినా దేవుని వైపే తట్టు తిరగాల. అన్న మనుషుల వైపు చూడలే. ఎవరి వైపు చూసింది? ఎవరి వైపు? దేవుని వైపు. పాస్టర్ వైపు. పాస్టర్ ఏమనుకున్నాడు? తాగేసి వచ్చినావు నువ్వు, డిచ్ అయిపోయింది ఈమె అనుకున్నాడు. కానీ దేవుడు తన కన్నీళ్ళను చూశాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే
నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అన్నదమ్ములు లేకపోతే, అక్క చెల్లెలు లేకపోతే మనం అనాథలంగా. యేసయ్య మనతో లేకపోతేనే మనం అనాథలం. ఆమేనండి. యేసయ్య నీతో ఉంటే నువ్వు అనాథవే కాదు. ఆమేనన్న. నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నువ్వు నాతో ఉన్నందుకు వందనాలయ్యా.